హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళనాడు చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్, అదేవిధంగా ఏపీ ఎస్ఐ నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం పూర్తవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏపీ ఎస్ఐ యొక్క ఈవెంట్స్ కండక్ట్ చేసేసారు, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. సో ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేయాలి. సో ఈ లిస్ట్ అనేది మ్యాక్సిమం త్వరలో అత్యంత వేగంగా అనౌన్స్ చేయొచ్చు కూడాను. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం అంతా ఏంటంటే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది మనకి మెయిన్ ఇక్కడ ఇష్యూ. సో ఇక్కడ యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మొన్న రీసెంట్గా డీజీపీ గారు ఒక మీటింగ్లో అటెండ్ అయినప్పుడు అందులో చెప్పారు, మనకి కోర్టు నుండి ఏదైనా ఆర్డర్ రాగానే మనం ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి చాయిసెస్ ఉంటాయి అని చెప్పేసి. అంటే దీన్ని బట్టి మనకి చూస్తే యాక్చువల్గా ఏపీ కానిస్టేబుల్ పైన 2 కేసెస్ ఉన్నాయండి. 8 మార్క్స్ యాడింగ్ కేసు, అదేవిధంగా సుప్రీంకోర్టు కేసు. సో 8 మార్క్స్ యాడింగ్ కేసు గురించి మాత్రం ఎవరు ఎక్కువగా మాట్లాడడం లేదు. సో అది అనేది మన హైకోర్టులో ఉంది. సో ఇకపోతే సుప్రీంకోర్టు కేసు, ఈ సుప్రీంకోర్టు కేసు అనేది ఫైనల్ అవడం బట్టే ఉంటుంది మనకి. సో దీని యొక్క హీరింగ్ వచ్చేసరికి జనవరి 23 ఉంది. సో జనవరి 23 మనకి అనౌన్స్ అంటే లైక్ ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవడానికి ఏమైనా పాజిటివ్గా ఛాన్సెస్ వస్తే మనకి ఈవెంట్స్ అనేది ఫిబ్రవరిలోనే కండక్ట్ చేయొచ్చు. మార్చిలో అంటే మనకి కండక్ట్ చేయడం అవ్వదు, ఎందుకంటే మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్స్ గురించి హడావిడి అంతా జరుగుతుంది. సో జనవరి 23 తర్వాత మనకి ఎగ్జామ్స్ లైక్ ఈవెంట్స్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటే చాయిస్ ఉంటాయి హైలీ. అది కూడా చెప్పలేము, బట్ పెడితే గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు అంటే మనకు పెట్టేయాలనుకుంటే పెట్టేయచ్చు. సో ఇది అయితే చాలామంది మెయిన్ ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి యాక్చువల్గా ఈ కానిస్టేబుల్ అంటే లైక్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏమైనా క్యాన్సిల్ అయిపోతుందా అని అనేసి. యాక్చువల్గా కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ లేవండి. యాక్చువల్గా కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎలక్షన్స్ తర్వాత, ఈవెంట్స్ యొక్క సంబంధించి ఎలక్షన్స్ తర్వాతనే జరగవచ్చు, లేదంటే ముందైనా జరగవచ్చు. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అవ్వకపోయినా ఏ గవర్నమెంట్ వచ్చినా నెక్స్ట్ తప్పదండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా, ఆల్రెడీ ఒకసారి మనకు తెలిసిందే డిఎస్సి 1998 నోటిఫికేషన్ కూడా ఇప్పుడు రీసెంట్గా ఈ ఇయర్లో కూడా ఇచ్చారండి వాళ్ళకి పోస్టింగ్స్ అవన్నీ. సో అది అనేది క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా అలా ల్యాగ్ అవుతూ ఉంటే అంటే కొనసాగుతూ ఉండొచ్చేమో, కానీ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏం లేవండి. అయితే ఇందులో ముఖ్యంగా చాలామంది స్ట్రగుల్ అవుతూ వేరే హాస్టల్స్లో ఉంటూ హాస్టల్ ఫీజులు కడుతూ కోచింగ్ సెంటర్స్కి వెళ్తూ ప్రిపరేషన్ అవుతూ పేరెంట్స్ నుండి డబ్బులు తెచ్చుకొని ఇవన్నీ చేసుకుని అలాంటి వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న మేము కానిస్టేబుల్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా, లేకపోతే వేరే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలా, లేదంటే వేరే ప్రైవేట్ జాబ్స్ ఏమైనా చూసుకోవాలా అని. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానిస్టేబుల్కి స్టిక్ అయ్యే ఉండండి. అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ ఏంటంటే గ్రూప్స్ కూడా నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 2 కూడా. గ్రూప్స్ కూడా కాస్త ప్రిపేర్ అవుతూ ఉండండి. అంటే కానిస్టేబుల్కి గ్రూప్స్కి సంబంధించిన టాపిక్స్ ప్రిపేర్ అవుతూ ఇంకొంచెం ఇన్డెప్త్ ప్రిపేర్ అవుతూ గ్రూప్స్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే కానిస్టేబుల్ కూడా వదలొద్దు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కానిస్టేబుల్ యొక్క కాంపిటీషను ప్రీవియస్ నోటిఫికేషన్స్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. 95,000 మంది క్వాలిఫై అయ్యారు. ఇకపోతే ఈవెంట్స్లో ఎంతమంది క్వాలిఫై అవుతారో చెప్పలేము. దాన్ని బట్టి ఇంకా కాంపిటీషన్ తగ్గొచ్చు. ఒక్క పోస్ట్కి సుమారు 15 మంది ఉన్నారనుకోండి, కాంపిటీషన్లో 10 మందికి వచ్చినా ఇంకా తగ్గినట్టే కదా. ఎందుకంటే మన ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం చాలా మంచిది ఆ విధంగా చూసుకుంటే. సో చాయిస్ అనేది చూసుకొని ప్రిపేర్ అవ్వండి. అదే యాజ్ వెల్ యాజ్ వేరే నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతూ ఈ నోటిఫికేషన్ కానిస్టేబుల్ కూడా వదలకుండా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓన్లీ మార్నింగ్ సెక్షన్ ఈవెంట్స్ కండక్ట్ అంటే ప్రిఫర్ ఇచ్చుకోండి. ఈవినింగ్ సెక్షన్ మాత్రం ఆపండి. ఎందుకంటే ఈవెంట్స్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఈవెంట్స్కి వెళ్తే మంచి ప్రాక్టీస్ ఇంకా చేసుకుంటే మంచిది. అప్పుడు ఉదయం ఈవినింగ్ సో కొంచెం యూజ్ఫుల్ ఉంటుంది. సో ఇకపోతే కొందరు అంటున్నారు, అన్న ప్రైవేట్ జాబ్స్ చూసుకోవాలా ఇది అదే అనేసి. మీకు మీ ఇంటికాడ చాయిస్ ఉంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, లేదంటే ప్రైవేట్గా ఏదైనా పార్ట్ టైం జాబ్స్ ఏవో చూసుకుంటూ ఆల్టర్నేట్గా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎందుకంటే ప్రిపరేషన్ అయితే ఆపద్దు. ఈసారి మాత్రం కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంది, జాబ్ కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అది కూడా చెప్తున్నా ప్రిపేర్ అయిన వాళ్ళకే. మీరు అబ్జర్వ్ చేయాలి. కానీ ఎస్ఐ ఈవెంట్స్ అయిపోయిన వెంటనే మనకి మెయిన్స్కి చాలా తక్కువ టైం ఇచ్చారు. సో అందరూ ఈవెంట్స్ అయితే అందరూ క్వాలిఫై అయిపోయారు. ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మంది క్వాలిఫై అయిపోయారు ప్రీవియస్ నోటిఫికేషన్స్తో కంపేర్ చేసుకుంటే. బట్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి తడబడిపోయారు, ఎందుకంటే ప్రిపరేషన్ టైం లేదు అనేసి. సో అందుకే చెప్తున్నా ఏంటంటే ఈవెంట్స్కి మెయిన్స్కి మనకు చాలా తక్కువ టైం ఇస్తారు. సో నేనేంటంటున్నానంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్కి వెళ్తారో అది మీ చాయిస్ మీద ఉంటుంది. బట్ ఏంటంటే ప్రిపరేషన్ మాత్రం ఆపకండి. ఈవెంట్స్కి మార్నింగ్ సెక్షన్ కేటాయించండి, ఈవినింగ్ అయితే ఆపేయండి. ఇకపోతే ప్రిపరేషన్ డైలీ
3 to 4 అవర్స్ అయినా బుక్ తీసే చాయిస్ చూసుకుంటూ పార్ట్ టైం అయితే జాబ్ అయితే చూసుకోండి. ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేశారు ఈ విషయంపై, టెలిగ్రామ్లోని అలాగే ఇన్స్టాలోని కాంటాక్ట్ అయ్యి నాకు చాలామంది కామెంట్స్ చేశారు, అన్న ఏం చేయాలి ఏంటి అనేది. సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. బట్ ప్రిపరేషన్ అయితే ఆపొద్దండి. చాలా చాలా ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రావడం కష్టం కూడాను మన ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులు చూస్తే. సో ఎందుకంటే ఆ పరిస్థితులని నేను అన్నాను, ఆ విషయం మీ అందరికీ తెలుసు. నిరుద్యోగులకి మన ఇండియాలోనే నిరుద్యోగ శాతం 24%, అది కూడా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందనేది మీ అందరికీ రీసెంట్గానే తెలిసింది కదా, ఆల్రెడీ చెప్పారు కూడాను, పేపర్లో కూడా వచ్చింది ఆర్టికల్స్లో. సో నేను చెప్పేదంటే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి, ఎవరికి జాబు మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇంకా ఇకపోతే నేను చెప్పాలనుకుంది ఏంటంటే కానిస్టేబుల్కి సంబంధించి నేను వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నానండి. ఇప్పటికి 5 వీడియోస్ చేశాను మన ప్రిపరేషన్ కోసం. అంటే 125 మార్క్స్ ఎలా అచీవ్ చేయాలి అని చెప్పేసి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూసే దాన్ని బట్టి నేను కంటిన్యూ చేయాలా ఆ సిరీస్, అంటే 125+ సిరీస్ లేదా అనేది నాకు తెలుస్తుంది. సో ఫస్ట్ 1 to 3 వీడియోస్కి మాత్రం హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. బట్ లాస్ట్ 2 వీడియోస్కి రెస్పాన్స్ తగ్గింది. సో మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టే నెక్స్ట్ నేను కంటిన్యూ చేయాలా లేదా అనేది చేస్తాను. ఈవెంట్స్ అంటే నేను మెయిన్స్ అయినంత వరకు వీడియోస్ పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవ్వరూ హోప్స్ అయితే లూజ్ చేసుకోవద్దు. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.